నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ గుడి భారతదేశం ఇందూరులోనే ఉంది. ఈ రోజు పాకిస్తాన్ లో ఆలోచన చేస్తే ఈ రోజు పాకిస్తాన్ లో హిందువుల గుడులు ఏమీ లేవు. బంగ్లాదేశ్ గురించి ఆలోచన చేస్తే బంగ్లాదేశ్ లో కూడా హిందువుల గుడులు ఏమీ లేవు. భారతదేశంలో అంతర భాగమైనటువంటి కాశ్మీర్ లో చూస్తే కూడా ఈ రోజు కాశ్మీర్ లో కూడా ఒక గుడి లేకుండా చేసినటువంటి ఆ కమ్యూనిటీ. ఈ రోజు ఇందూరు నగరంలో ఈ షమ్ముని గుడిని ఈ ఆనుకొని ఉన్న మొత్తం కూడా ముస్లిం షాపులే. ఈ టెంపుల్ ని కబ్జా చేసింది కూడా ముస్లింసే. గతంలో ఈ షమ్ముని గుడిని తగలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ కి ఆనుకొని టెంపుల్ పరిధిలో ఒక గుడికి ఆనుకొని ఒక రూమ్ నిర్మాణం చేసిరు పూలు టెంకాయలు అమ్ముకోవడానికి కోసం. ఈ రోజు ముస్లిం అతని వ్యక్తి 16 సంవత్సరాల క్రితం మనం వచ్చి తిష్టేస్తే ఈ రోజు కూడా ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఈవో కావచ్చు నిద్రపోతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి దొంగతనం గురించి ఈవో గారికి అడిగితే నేను ఇక్కడ పడుకోవాలా అని సమాధానం చెప్తుండు. మాకు ఒక అనుమానం ఉంది, ఈవో గారు హస్తం ఏమని ఉందా అని దొంగతనంలా. సమాధానం అడిగితే ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఈ ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలా. ఇతని పరిధిలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఏ రకంగా వచ్చి దొంగలు పడతారు గుడిలా? ఇది ఇక్కడున్న గుడి ఏ పరిస్థితిలో ఉందో హిందూ సమాజం అందరికీ కూడా తెలుసు. మేము హిందువులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యప్ప భక్తులకు కావచ్చు, హనుమాన్ స్వామి భక్తులకు కావచ్చు, ఇందూరులో ఉన్న ఇందూరు జిల్లా హిందువులందరికీ కూడా పాదాభివందనం చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటున్నాం, ఈ షమ్ముని గుడిని కాపాడండి. షమ్ముని గుడిని కాపాడలేని పరిస్థితి ఉంటే ఈ రోజు మిట్ట మధ్యాహ్నం దొంగతనమైన గుడిలో ఉన్న సామాన్ ఎత్తుకపోయిన మిర్చి కంపౌండ్ సంబంధించిన ఒక నజీర్ అనే పాత ఇనుప సామాన్ అమ్మిన వాడికి వాడు కొన్నాడు ఆ సామాన్ని. వాడి మీద కూడా కేసు బుక్ చేయాలా, దొంగను పట్టుకోవాలా, రిమాండ్ చేయాలా. ఈవో గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ దేవాలయ పరిరక్షణ సమితి వచ్చి ఈవో గారికి అడిగితే నేను నిద్రపో అన్నా, నేను 24 గంటలు డ్యూటీ చేయన్నా, మధ్యాహ్నం డ్యూటీ టెంపుల్ ని బంద్ చేసుకొని వెళ్ళిపోతాము. ఈ రకంగా ఈ ఆదాయం ఎటుపోతుంది? ఈ షమ్ముని గుడికి సంబంధించిన 3 ఎకరాలు ఉంది, అది ఎక్కడుంది? ఇక్కడున్న మొత్తం కూడా దోచుకొని తింటున్నారు. ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే స్పందించాలి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్ కావచ్చు. ఇది ఎన్నో సంవత్సరాల ఆవేదన. ఇక్కడున్న దీనికోసము ఇక్కడ గుడికి ఆనుకొని చెప్పుల షాపులు ఉండే గతంలో దేవాలయ పరిరక్షణ సమితి ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం తర్వాత నా చెప్పుల షాపులు తొలగించడం జరిగింది. దర్శనమే చెప్పుల షాపులతో అవుతుండే. ఈ రోజు అన్ని మతస్థులు మొత్తం కూడా ఈ గుడి చుట్టూన ముస్లిం షాప్స్ కబ్జా చేసుకొని కూర్చున్నారు. ఇంత బాధ అవుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ రోజు దేశంలో ఎటు చూసినా హిందువుల మీద దాడులే. ఈ గుడి మాన్యాలన్నీ దోచుకుంటున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చాలా పోరాటం చేసినాం, ఇక ఈ పోరాటం ఆపేది లేదు. ఈ మిట్ట మధ్యాహ్నం ఏదైతే దొంగతనం జరిగిందో ఆ దొంగని ఇంకా 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా పట్టుకరాలేని సందర్భం కనబడుతుంది. దొంగతనం చేసిన సామాన్ ఎక్కడ అమ్మిండో ఆడు దొరికిండు, వాడు బాజాప్తా ఆనే ఉన్నాడు. వాడి మీద ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఇంకా తెలియదు. కొన్నినోడు అమ్మినోడు ఎంత దొంగతనం చేసినో దేవుడి సామాన్ అని తెలిసి వాడి మీద కూడా అదే పద్ధతిలో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి.